హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సంతోష్ టెక్ ఇన్ఫో. ఈరోజు మనం ఈ వీడియోలో మరో కొత్త యాప్ లాక్ మరియు ఫైల్ హైడర్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ పేరు టైమర్. ఫ్రెండ్స్, దీన్ని మనం ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా టైమర్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈ యాప్ గురించి చెప్పాలంటే ఇదో మంచి యాప్ ఫ్రెండ్స్. ఇది ఒక 2-in-1 యాప్లా మనకి యూజ్ అవుతుంది. ఇందులో మనం మన వీడియోస్, ఫొటోస్, ఫైల్స్ కానీ ఏవైనా సరే హైడ్ చేసుకోవచ్చు. అసలు మనం మన ఫైల్స్ని హైడ్ చేస్తున్నామని కూడా ఎవరికి తెలియకుండా, ఎలాంటి డౌట్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే దీని ఐకాన్ కూడా మనకు ఒక అనలాగ్ వాచ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు వాచ్లాన్ని చూపిస్తుంది, డైరెక్ట్గా మన వాళ్ళలోకి వెళ్ళదు. సో ఇప్పుడు మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాం, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. మనం దాన్ని ఓపెన్ చేయగానే పాస్వర్డ్ రికవరీ ఆప్షన్ అని ఒక క్వశ్చన్ని, ఆన్సర్ని క్రియేట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఫేవరెట్ టీచర్ నేమ్ అనే ఎగ్జాంపుల్ ఇచ్చారు. కానీ నేను నాకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ని క్రియేట్ చేసుకొని దానికి ఆన్సర్ కూడా నేనే ఇచ్చుకుంటాను. చూడండి, ఇక్కడ చూడండి, నేను క్వశ్చన్ని హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని క్రియేట్ చేసుకున్నాను. దానికి ఆన్సర్ మై సెల్ఫ్. ఇప్పుడు సేవ్ అని స్టార్ట్ కొడుతున్నాను. రికవరీ ఈమెయిల్ అడుగుతుంది, మీరు మీ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు మన టైం పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, ఇక్కడ వైట్ బటన్ని ప్రెస్ చేసి ఇలా టైం సెలెక్ట్ చేసుకోవాలి. నేను 6:25కి టైం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ వైట్ బటన్ పైన క్లిక్ చేస్తే టైం ఒకసారి ఓకే అవుతుంది. దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, 6:25. ఇప్పుడు మళ్ళీ దాని మీద సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఇప్పుడు చూడండి, టైం క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు ఒక రిమెంబర్ నోటీస్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే, మనం ఒకవేళ మన టైం పాస్వర్డ్ని మర్చిపోతే ఇంతకు చూపించాము కదా, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక డయల్, ఆ డయల్లో 1010 అని పాస్వర్డ్ సెట్ చేసి మన కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది. దానికి ఓకే కొట్టేద్దాం. ఇది ఫ్రెండ్స్ మన యాప్ ఒక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పిక్చర్స్ని హైడ్ చేయాలన్నా, వీడియోస్ని హైడ్ చేయాలన్నా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం పిక్చర్స్ని హైడ్ చేద్దాం. పిక్చర్స్లోకి వచ్చి ఇక్కడ చూడండి, మనం కెమెరాలో తీసి ఇప్పుడు ఫొటోస్ కావాలన్నా సేవ్ చేసుకోవచ్చు, గ్యాలరీలోకి కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను గ్యాలరీలోకి వెళ్తున్నాను. చూడండి, నేను టైమర్లోకి హైడ్ చేయాలనుకుంటున్నాను. ఈ 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను, వాటిని లాక్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మన టైమర్ యాప్లోకి వచ్చేసాయి. ఇక్కడ ఒక నోటీస్ డిస్ప్లే అయింది, దాన్ని చూడండి ఫ్రెండ్స్. అదేంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి మన ఫొటోస్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, టైమర్ అనే ఫోల్డర్ కూడా ఎక్కడా లేదు. అంటే మన ఫొటోస్ ఖచ్చితంగా టైమర్ యాప్లో జాగ్రత్తగా స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని మనం ఎలా చూడాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఆ యాప్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది, కానీ ఇది వాల్ట్ కాదు. దీన్ని మనం పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ అవ్వాలంటే ముందుగా ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న వైట్ బటన్ టచ్ చేయాలి. మన పాస్వర్డ్ని ఇప్పుడు టైప్ చేయాలి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. నేను పెట్టాను కదా 6:25. ఇప్పుడు మళ్ళీ ఆ వైట్ బటన్ పైన ప్రెస్ చేస్తే అప్పుడు ఓపెన్ ఫ్రెండ్స్. చూడండి, మన ఫొటోస్ అన్నీ ఇలానే ఉన్నాయి. సో చూసాం కదా ఫ్రెండ్స్, ఈ యాప్ మనకు ఒక వాల్ట్లా ఎలా యూజ్ అవుతుందో. మరి ఇదే యాప్ని మనం ఒక యాప్ లాగా ఎలా యూజ్ చేసుకోవచ్చు చూద్దాం.
మరి బ్యాక్ వచ్చేయండి. పిక్చర్స్లో నుంచి యాప్ లాక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ క్రియేట్ యువర్ పాస్వర్డ్ అండ్ ప్యాటర్న్ నాకు చూపిస్తుంది. దాన్ని ఒకసారి క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ముందు సెట్టింగ్స్ చూద్దాం. అందులో యాప్ లాక్ టైప్ అంటే ఇందాక మిమ్మల్ని ప్యాటర్న్ అడిగింది కదా, ఆ ప్యాటర్న్ అయినా సరే పాస్వర్డ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ లాక్ బ్యాక్గ్రౌండ్, చేంజ్ ప్యాటర్న్, రీలాక్ యాప్స్, లాక్ న్యూ యాప్స్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ చూపిస్తుంది అడ్వాన్స్డ్ అని, కేటగిరీస్ కూడా ఉన్నాయి. నేను నా ఫోన్ని కాంటాక్ట్స్ని లాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మరీ డార్క్ బ్లాక్గా కనిపిస్తుంది, అంటే లాక్ అయ్యాయి. ఒకసారి అవి లాక్ అయ్యాలి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాక్ అయ్యాయి. ఇప్పుడు నేను నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. చూడండి, ఇది మన టైమర్ యాప్ గురించి ఫ్రెండ్స్. ఇందాక ఒక నోటీస్ వస్తే వీడియో లాస్ట్లో చెప్తా ఉన్నాను. అదేం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ మనం టైమర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి వస్తే అందులోని ఫైల్స్ని లాక్ చేసి ఉంటాం కదా, వాటిని అన్లాక్ చేసి వేరే ఫోల్డర్లోకి మూవ్ చేసి తర్వాత అన్ఇన్స్టాల్ చేయమంటుంది. సో ఈ వీడియోని వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన దాన్ని బట్టి థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను మరిన్ని కొత్త యాప్స్ గురించి, హ్యాకింగ్ యాప్స్ గురించి, మనీ ఎర్నింగ్ గురించి చెప్పబోతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.